ఫ్రెండ్స్ మనము ఈ యొక్క పుదీనా చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇది వచ్చేసి మనము వితౌట్ సాయిల్ మనం దీన్ని ఎలా గ్రో చేసుకోవచ్చు అని చూపించడం కోసమని ఇదిగోండి. ఇది పెట్టేసి ఒక 5 days అవుతుంది. ఓన్లీ వాటర్లో అనమాట. అంటే వాటర్ రోజు మనం మారుస్తూ ఉండాలి. ఒకవేళ వీలైతే మార్నింగ్ ఈవినింగ్ మార్చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే దీనికి వచ్చే పోషకాలు ఓన్లీ ఈ యొక్క వాటర్లో ఉండే వస్తాయి కాబట్టి ఒక 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి ఈ యొక్క కంటైనర్ కూడా వాష్ చేసుకోవాలంటే మనకి మొత్తం అంతా ఫంగస్ లాగా వస్తుంది కదా, పాకులాగా వస్తుంది కాబట్టి దానికోసమని ఇదిగో దీనికి ఉన్న వేర్లు చూపిస్తాను. ఎంత బాగా వచ్చాయి చూడండి, తెల్లగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి మొత్తం పైన కూడా వచ్చేసాయి మనకి వేర్లు అనేటువంటివి. ఇదిగోండి నేను ఒక్కరోజేమో ఒక 2 days ఊరెళ్ళేసి వచ్చాం కదా, అప్పుడు కొంచెం వాటర్ మార్చలే కాబట్టి కొంచెం అక్కడక్కడ బ్లాక్ అయ్యాయి. మళ్ళీ రెగ్యులర్గా మారుస్తుంటే మళ్ళీ వస్తాయి. ఇదేంటంటే మన మార్కెట్ నుండి తీసుకొచ్చినటువంటి పుదీనా ఉంటుంది కదా, ఆ యొక్క కాడలకి నేను రబ్బర్ బ్యాండ్ వేసేసి ఈ విధంగా వాటర్లో వేసి పెట్టాను అనమాట. డైరెక్ట్ వేసామనుకోండి అటు ఇటు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. నేను వాటర్లో ఏమేమి గ్రో చేస్తున్నానో చూపిస్తాను. పుదీనా గ్రో చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇది మనము లాస్ట్ టైం మనము క్రూనింగ్ చేసుకున్నాం కదా మెహందీ ప్లాంట్ని, గోరింటాకు చెట్టుని, దాన్ని వాటర్లో గ్రో చేద్దామని పెట్టాను. ఇప్పుడు మంచి సక్సెస్ అయిందనమాట. ఆకులు చూసారు ఎంత పెద్దగా వచ్చాయి. ఇలా మంచిగా ఆకులు వచ్చిన తర్వాత వీటిని మనం రీపాటింగ్ చేసుకున్నాం అనుకుని తొందరగా గ్రో అవుతాయి అనమాట. కొన్ని వచ్చేసి మంచి ఆకులు వచ్చాయి, కొన్నిటికి రాలేదు. మనం ఆకులు వచ్చినటువంటి కొమ్మలు మాత్రం రీపాటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గులాబీ మొక్క, ఇది కూడా నేను ఊరెళ్ళినప్పుడు కొంచెం డల్ అయిపోయింది మొక్క. డైలీ మనం వాటర్ చేంజ్ చేస్తుంటే బాగుంటుంది. నేను 2 days వెళ్ళేసి వచ్చేసరికి దీనిలో నిండా నింపి పెట్టి వెళ్ళాను వాటరు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కింద పడిపోతుంది అనుకో. ఇదిగోండి ఆకులు అయితే చాలా బాగా వచ్చాయి ప్రతి దానికి మనకి. ఇదిగోండి ఇంకోటి కొత్త చిగుర్లు వచ్చేసాయి. కెమెరా క్లారిటీ రావట్లేదు. ఓకే, ఒక్కోసారి అంటే కొన్ని యాంగిల్స్ రాదు కదా. అన్ని ప్లేసెస్లో మనకు కొత్త చిగుళ్ళు అనేటువంటి వచ్చేసి చాలా బాగా వస్తుంది. దీన్ని మనం రీపాటింగ్ చేసుకున్నాం అనుకోండి మొక్క తొందరగా గ్రో అవుతుంది. మనం ఎప్పుడు కానీ మనము మొక్కను గ్రోనింగ్ చేసినప్పుడు పాడేయకుండా ఈ విధంగా వాటర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా గ్రో అవుతాయి. ఒక 1 week 10 days తర్వాత మనం వీటిని రీపాటింగ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి మనము నారు వేసాను అనమాట మనం రీపాటింగ్ చేయడం కోసం. ఇది ఇంకొక 15 days అలా పడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చిన్నగా ఉన్నాయి. ఏంటో ఎండలకి కాస్త హెల్తీగా లేదేమో కింద తీసుకొచ్చేసాను. చూడాలి ఎలా ఉంటుందో. తర్వాత కొన్ని షో ప్లాంట్స్ ఇవి పైన ఎండకు పెట్టేసరికి మొత్తం అన్నీ వాడిపోయాయి అనమాట. ఎండ ఎక్కువ అయిపోయిందని కింది తీసుకొచ్చి పెట్టా. 1 week అవుతుంది. ఇది ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా ఉండాలి, చాలా హెల్తీగా ఉండేది. ఈ ఎండలకు వచ్చేసి మొత్తం వాడిపోయింది. ఇదైతే మొత్తం వాడిపోయింది. ఇంకా ఇదిగోండి వాడిపోయింది. ఇంక చెట్టు వాడిపోయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు అదేవిధంగా మనము మన బాల్కనీలో నేను లాస్ట్ టైం మీకు చూపించాను మొత్తం. సెకండ్ టైం గ్రూనింగ్ చేసినప్పుడు కూడా చూపించాను కదా. ఇప్పుడు మంచిగా వచ్చేసాయి ఆకులు. ఒక 10 days 15 daysలో 15 days అవుతుంది అనుకుంటే మంచిగా వచ్చేసాయి. తర్వాత మనం అప్పుడే కింద ఉన్నటువంటి అంతా రీపాటింగ్ చేసి మన టమాటా సీడ్స్ కూడా వేసుకున్నాం కదా. ఇదిగోండి టమాటా మనకు మొలకలు అనేటువంటి వచ్చేసాయి. ఇదిగోండి వీటిని ఇంకొక 2-3 రోజులు అయితే మనము రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న మొలకలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా టమాటా సీడ్స్. తర్వాత పుదీనా కూడా ఉంది. ఇదిగోండి ఇంతకుముందు మీకు చూపించినటువంటి షో ప్లాంట్ అనమాట. ఈ విధంగా అయిపోయింది అది. ఇదిగోండి మన రోజ్ ప్లాంట్ని రీపాటింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఫ్లవర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగుంటుందండి ఇది. ఫ్లవర్ మంచిగా ఉంటుంది. అది విచ్చుకున్నప్పుడు చూపించాలనుకుంటున్నాను అన్నీ ఉన్నప్పుడు, కానీ ఒక పువ్వు రాగానే కోసేసి దేవుడికి పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా నేను చూపించే ఆప్షన్ ఉండట్లేదు. ఇదిగోండి షామాకులు కూడా చాలా వచ్చాయి. వీటితో మనం ఏంటంటే షామాకులు ఈ విధంగా మారిపోయి అంటే వాటర్ తగ్గిపోయి వీటి కూడా వాటరింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా. ఇది వచ్చేసి నూరు వరహాలు. ఇవైతే మొత్తం ఎండిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా అంటే చేస్తేనే పోతుంది. ఏంటిది ఇలా అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మనం ఇక్కడికి పించింగ్ చేయాలన్నమాట. పించింగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గ్రో అవుతాయి. ఏం కావాలి నో ఇదిగోండి టమాటా ఏంటంటే మెయిన్గా
మెయిన్గా టమాటా ముక్క ఏదైనా మనకి పూత దశలో ఉన్నప్పుడు వాటరింగ్ సరిగా చేయలేదు అనుకోండి ఈ విధంగా వాడిపోతాయి. ఇలా మనం పూత దశలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే బెటర్. ఒక్కరోజు వదిలేసినా ఆ మొక్క ఇదిగోండి ఇలా వాడిపోతుంది, పూత అంతా రాలిపోతుంది అనమాట. అదే దానికి కావాల్సిన వాటర్ దొరకకపోతే దీంట్లో వచ్చేసి మనకి 4 మొక్కలు, కరివేపాకు మొక్కలు ఉన్నాయి, తర్వాత టమాటా మొక్క ఉంది, తర్వాత చామకు చెట్టు ఉంది, తర్వాత టమాటా ఈ యొక్క బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి టేబుల్ రోసెస్.